గత ఎపిసోడ్లో భువన వేసిన పద్మవ్యూహంలో కాంచన చిక్కుకుపోయింది. అత్తగారి గొలుసును దొంగిలించి ఆ డబ్బుని పుట్టింటికి పంపిందనే నీలాప నింద కాంచన మీద పడింది. సాక్ష్యాలు బలంగా ఉండడంతో కాంతమ్మ కూడా కాంచనని అసహ్యించుకుంది. ఇంట్లో అందరి ముందు దోషిలా నిలబడ్డ కాంచన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉదయం 7 గంటలు. రాఘవయ్య గారి ఇల్లు. వాతావరణం చాలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. కాంచన ఇల్లు తుడుస్తోంది. కాని ఆమె మనసులో మాత్రం ఆలోచనల తుఫాను రేగుతోంది. తండ్రి తలదించుకొని వెళ్లిపోవటం ఆమెని బాగా కలచివేసింది. నాన్న, నన్ను క్షమించండి. నా వల్ల మీరు ఈ వయసులో అవమానం భరించాల్సొచ్చింది. నేను డబ్బు పంపలేదని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. భువన తెలివిగా నన్నిరికించింది. కానీ ఆ గొలుసేమైంది? భువన దాన్ని బీరువాలో నుండి తీసి ఎక్కడ దాచింది? దాన్ని కనిపెట్టడమే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. అంతలో కాంతమ్మ వంటింట్లో నుండి కాఫీ కప్పుతో బయటకొచ్చింది. కాంచనని చూడగానే ముఖం తిప్పుకుంది. అత్తయ్యా, కాఫీ నేను కలిపేదాన్ని కదా, మీరెందుకు శ్రమ తీసుకున్నారు? నీ చేతి కాఫీ తాగితే నా ఒంటి మీదున్న నగలు కూడా మాయమైపోతాయేమోనని భయం కాంచన. దొంగ బుద్ధి ఉన్నవాళ్ల చేతి వంట నాకు వంట పట్టదులే. నీ పని నువ్వు చూసుకో. కాంచన గుండెలో ఎవరో బాకుతో పొడిచినట్టనిపించింది. కన్నీళ్లు దిగమింగుకొని పని చేసుకుంటుంది. ఇంతలో భువన తన గదిలో నుండి హుషారుగా బయటకొచ్చింది. గుడ్ మార్నింగ్ అత్తయ్యా, ఈరోజు టిఫిన్ ఏంటి? నాకు చాలా ఆకలిగా ఉంది. రామ్మా భువన, నీకోసం పెసరట్టు వేశాను, రా తిందు. థ్యాంక్ యూ అత్తయ్యా. అన్నట్టు ఈరోజు నేను టౌన్కి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ బర్త్డే ఉంది. కాస్త షాపింగ్ చేసి లంచ్ బయటే చేసొస్తాను. టౌన్ కా? ఈ సమయంలోనా? అని మనసులో అనుకుంది కాంచన. తనకు అనుమానం వచ్చింది. నిన్ననే గొలుసు మాయమైంది. ఈరోజు భువన హడావిడిగా టౌన్కెళ్తుంది. అంటే ఆ గొలుసు అమ్మడానికి వెళ్తుందా? కాంచన మెదడు చురుగ్గా పనిచేయటం మొదలెట్టింది. డైనింగ్ టేబుల్ దగ్గర కాంచన వడ్డిస్తూ ఉంది. భువన తింటుంది. కాంతమ్మ పక్కనే కూర్చొని ఉంది. కాంచన భువన ప్లేట్లో పెసరట్టేస్తూ, భువన, టౌన్కెళ్తున్నావు కదా, జాగ్రత్త. అసలే ఈ మధ్య దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఒంటి మీద నగలు, బ్యాగులో డబ్బులు జాగ్రత్తగా చూసుకో. నా జాగ్రత్తలో నేనుంటానులే అక్క. నువ్వు నీ గురించి చూసుకో. ఇంట్లో ఉన్న గొలుసులే మాయమవుతున్నాయి. ఇక బయట సంగతి చెప్పాలా? నిజమే భువన, ఇంట్లో దొంగలుంటే బయట వాళ్లనని లాభమేముంది? భువన టిఫిన్ చేసి రూంలోకెళ్లి ఒక బ్యాగ్తో వచ్చింది. ఆ బ్యాగ్ చూడగానే కాంచనకి అనుమానంగా అనిపించింది. భువన, ఆ బ్యాగ్ చాలా బరువుగా ఉన్నట్టుంది. ఏం పెట్టావందులో? ఏముంటాయి? నా మేకప్ కిట్, వాటర్ బాటిల్, అంతే. ఎందుకంత ఎంక్వైరీ చేస్తున్నావు? ఏం లేదులే. నువ్వు వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి గుడుంది కదా, మా నాన్నగారికి ఆరోగ్యం బాలేదని, బాగుండాలని మొక్కుకున్నాను. ఒక 101 రూపాయలు హుండీలో వేస్తావా? సరే, ఇవ్వు. తొందరగా ఇవ్వు, నాకు లేట్ అవుతుంది. కాంచన వంటింట్లోకి వెళ్లి డబ్బు తెచ్చింది. కాని ఆమె అసలు ఉద్దేశం వేరు. భువనాన్ని ఎలాగైనా ఆపాలి. ఆ బ్యాగ్లో ఏముందో చూడాలి. భువన బయలుదేరడానికి సిద్ధమవుతుంది. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సాయంత్రం వరకు వచ్చేస్తాను. జాగ్రత్తమ్మా, డ్రైవర్ని తీసుకెళ్ళు. వద్దులే అత్తయ్యా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. భువన గుమ్మం దాటబోతుండగా కాంచన అడ్డొచ్చింది. భువన, ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఏంటక్కా? ఈరోజు సాయంత్రం వరకు వస్తానన్నావు కదా, అప్పటి వరకు నీకు ఆకలేస్తుంది. బయట ఏం తిన్నా ఇంటి తిండిలా ఉండదు కదా. నేనిప్పుడే సేమియా పాయసం చేశాను, ఒక స్పూన్ తిని వెళ్ళు. అవును భువన, కాంచన చెప్పింది నిజమే. ఒక ముద్ద తినెళ్ళు. హబ్బా, ఈ సెంటిమెంట్లు నాకు చిరాకత్తయ్యా. నాకు టైం లేదు, వెళ్తాను. ప్లీజ్ భువన, నా మీద కోపం ఉండొచ్చు, కానీ తిండి మీదొద్దు. ఇదిగో స్పూన్, ఇక్కడే తినెళ్ళు, నేను పట్టుకుంటాను బ్యాగ్. కాంచన చెయ్యి చాచి భువన భుజం మీదున్న బ్యాగ్ తీసుకోబోయింది. భువన వెంటనే వెనక్కి తగ్గింది. వద్దొద్దు, నా బ్యాగ్ నేనే పట్టుకుంటాను, నువ్వు ముట్టుకోకు. అంత కంగారు ఎందుకు భువన? సరే, బ్యాగ్ సోఫాలో పెట్టి తిను. నిల్చొని తింటే గొంతులో తడుతుంది. కాంతమ్మ కూడా చూస్తుండడంతో భువన తప్పక ఒప్పుకుంది. బ్యాగ్ సోఫాలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పాయసం తినటం మొదలెట్టింది. కాని ఆమె కళ్ళు మాత్రం బ్యాగ్ మీదే ఉన్నాయి. నెమ్మదిగా తిను భువన, వేడిగా ఉంది. భువనకి పాయసం చాలా వేడిగా అనిపిస్తుంది. అబ్బా! నీళ్లు తాగడానికి గ్లాస్ ఎత్తింది. భువన దృష్టి మళ్లిన ఆ ఒక్క క్షణం చాలు కాంచనకి. కాంచన వేగంగా సోఫా దగ్గరికెళ్ళింది. కాంతమ్మ అక్కడే నిలబడుంది.
కాని ఆమె దృష్టి కాంచన మీద పడింది. ఇదే సమయం. ఆ గొలుసు ఖచ్చితంగా ఈ బ్యాగ్లోనే ఉంది. లేకపోతే భువన ఇంత కంగారు పడదు. కాంచన భువన బ్యాగ్ జిప్ మెల్లగా తెరిచింది. కాంతమ్మకి కాంచన ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాంచన మళ్లీ దొంగతనం చేస్తుందా అనుకుని గట్టిగా అరవబోతుంది. కాంచనా, ఏం చేస్తున్నావు అక్కడ? బ్యాగులో నుండి ఏం తీస్తున్నావు? కాంతమ్మ అరుపుకి భువన ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. కాంచన అప్పటికే బ్యాగ్లో ఒక చిన్న పౌచ్ని బయటకు తీసింది. ఆ పౌచ్ జిప్ తెరిచి దాన్ని తలకిందులుగా చేస్తుంది. గల్లున శబ్దం. ఒక పసుపు పచ్చని కాంతి. అందరి కళ్ళు ఆ కాంతి వైపే. నేల మీద పడి మెరుస్తుంది మరేంటో కాదు, ఒక రోజు క్రితం మాయమైన అత్తగారి బంగారు గొలుసు. హాల్లో నిశ్శబ్దం. ఎంత నిశ్శబ్దం అంటే గుండె చప్పుడు కూడా వినిపించేంత. భువన చేతిలో స్పూన్ జారి కింద పడింది. కాంతమ్మ నోట మాట రాదు. కాంచన కళ్ళలో నీళ్లు, కాని ముఖంలో గెలుపు. అత్తయ్యా, ఇదే కదా పోయిందనుకున్న గొలుసు. ఇదే కదా నేనమ్మానని నిందలు వేసిన గొలుసు. ఇది భువన బ్యాగ్లో ఏం చేస్తుంది? కాంతమ్మకి పరిస్థితి అర్థమైంది. భువన టౌన్కి వెళ్తోంది. బ్యాగ్లో గొలుసుంది అంటే అమ్మడానికే కదా. అత్తయ్యా, అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. అక్కే దాచిపెట్టుంటుంది నన్ను ఇరికించడానికి. చాలు భువన, ఇంకెంతకాలం అబద్ధాలాడతావు? నిన్నటిదాకా తాళాలు నా దగ్గరున్నాయని నన్ను దొంగని చేశావు. ఈరోజు బ్యాగ్ నీ దగ్గరే కదా ఉంది. ఇంటి తాళాలు కూడా నీ దగ్గరే ఉన్నాయి కదా. నేనిందులో ఎప్పుడు పెట్టాను? భువనా, నిజం చెప్పు. ఈ గొలుసు నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అత్తయ్యా, నమ్మండి, నేను తీయలేదు. అత్తయ్యా, నిన్న భువన నాతో మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. కాంచన పేరు మీద మనీ ఆర్డర్ వచ్చింది అని మీరందరూ నమ్మారు. కానీ ఆ డబ్బు ఎవరు పంపారో పోస్టాఫీస్కి వెళ్లి ఆరా తీస్తే తెలిసిపోతుంది కదా. అక్కడ సీసీ కెమెరాలుంటాయిగా. పదండి వెళ్దాం. భువన అక్కడున్న సీసీ కెమెరాలలో కనిపించకపోతే అప్పుడు నన్ను అడగండి. రాలు అన్న మాట వినగానే భువన కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఇక తప్పించుకునే దారి లేదు. భువన ముఖం పాలిపోయింది. ఆమె మౌనమే ఆమె నేరాన్ని ఒప్పుకున్నట్టుగా ఉంది. చిచ్చి, ఎంత నీచమైన పని చేస్తావు భువన. తోడికోడల్ని దొంగని చేయడానికి వాళ్ల తండ్రికి డబ్బు పంపుతావా? సొంత అత్తగారి నగనమ్ముకోవడానికి చూస్తావా? నీకు డబ్బంటే పిచ్చని తెలుసుగాని మనిషి అంటే ఇంత చులకనా? క్షమించండి అత్తయ్య, నా ఫ్రెండ్స్ ముందు గొప్పలు చెప్పుకోవడానికి అప్పులు చేశాను. అవి తీర్చడానికే ఈ గొలుసు. అలాగే అక్క మీద పగ. 2 పనులు ఒకేసారి అవుతాయని ఇలా ప్లాన్ చేశాను. ప్లాన్ చేశావా? కాంచన లాంటి అమాయకురాలి మీద కుట్రలు పన్నావా? నీ వల్ల ఆ రామయ్య గారు ఎంత బాధపడ్డారో తెలుసా? ఆయన కూతురు దొంగ అని కుమిలిపోయారు. కాంచన రాత్రంతా ఏడ్చింది. దానికి కారణం నువ్వే కదా. కాంతమ్మకి తన తప్పు తెలిసొచ్చింది. కాంచనని అవమానించినందుకు పశ్చాత్తాపంతో ఆమె గుండె రగిలిపోతోంది. కాంచన, నన్ను క్షమించు తల్లి. కళ్లతో చూసిందే నమ్మాను గాని మనసు చెప్పింది వినలేకపోయాను. నిన్ను చాలా మాటలన్నాను. నన్ను క్షమించు. అత్తయ్యా, మీరు పెద్దవారు. మీరు క్షమాపణలు చెప్పకూడదు. నా నిజాయితీ గెలిచింది, నాకంతే చాలు. కాని భువన చేసిన పని వల్ల మన కుటుంబం పరువు పోయేది. పరువు పోయింది మనది కాదు కాంచన, ఈ భువనదే. నువ్విప్పుడే బయటికి పో భువనా. అత్తయ్యా, ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళు. దొంగలు కుట్రలు చేసేవాళ్లు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సురేష్ వచ్చాక విషయం చెప్తాను. అప్పటిదాకా నువ్వు ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు. నీ పుట్టింటికే వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నీ ఇష్టం. గెట్ అవుట్. అత్తయ్యా, ప్లీజ్, సురేష్కి తెలిస్తే విడాకులిస్తారు. నా బ్రతుకు నాశనమైపోతుందక్కా. నువ్వైనా చెప్పు. భువనా, నేను నిన్ను మార్చడానికి చాలా అవకాశాలిచ్చాను. కాని నువ్వు నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నావు. ఇప్పుడు నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. కాంతమ్మ భువనని బయటకి గెంటేసింది. భువన ఏడుస్తూ గేటు బయట నిలబడింది. కాంతమ్మ తలుపులు వేసింది. ఒకప్పుడు మహారాణిలా కారులో అక్కడే దిగిన భువన ఇప్పుడు అక్కడే రోడ్డు మీద ఒంటరిగా నిలబడింది. కాసేపటికి సురేష్, రాఘవయ్య గారు ఇంటికొస్తారు. విషయం తెలిసింది. భువన ఇంత పని చేసిందా? అమ్మా, నువ్వు చేసిందే కరెక్ట్. దాని అహంకారానికి దుర్బుద్ధికి ఇదే సరైన శాస్తి. కాంచన, మమ్మల్ని క్షమించు తల్లి. అసలైన నిజం తెలియక నిన్ను బాధ పెట్టాం. గతం గతహా మావయ్య గారు. ఇప్పటికైనా నా నిజాయితీ మీకు తెలిసింది, అంతే చాలు.
ఇంట్లో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. భువన మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఎలాంటి ఎత్తుగడ వేస్తుంది? సురేష్ ఆమెని స్వీకరిస్తాడా? ఆమె తండ్రి భూషణం గారు ఊరుకుంటారా? తన కూతుర్ని గెంటేసినందుకు రాఘవయ్య గారి కుటుంబం మీద పగ తీర్చుకుంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే 6వ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కాంచన పద్ధతిగా ఉండే అమ్మాయి. ఎంత పై చదువులు చదువుకున్నప్పటికీ మన సాంప్రదాయాల్ని, సంస్కృతిని గౌరవిస్తుంది. పెద్దవాళ్లంటే గౌరవం, ఇంకా తనకి తోచిన సాయాన్ని అందరికీ చేస్తుంది. అలాగే కాంచనకి భగవంతుడి మీద అమితమైన నమ్మకం. ఆ భగవంతుడి ఆశీస్సులుంటే ఎవ్వరి జీవితమైనా సాఫీగా సాగుతుందని, ఎవ్వరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి నమ్ముకోవాలని అందరితో చెప్పేది. కాని కాంచన స్వభావానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఆమె అత్త కాంతమ్మ. కాంతం, కాంతం, ఏవోయ్ కాంతమ్మా, ఇందక్కడి నుండి పిలుస్తున్నా వినిపించట్లేదా? నేను బయటికెళ్ళాలి, నాకు తొందరగా భోజనం వడ్డించు. హబబబబ, ఏవిటండి మీ గోలా? అయినా మీకెన్నిసార్లు చెప్పాను నన్ను కాంతం కాంతమ్మ అని పిలవద్దని? ఇప్పుడు నా పేరు క్రాంతి. ఇకపై నన్నెప్పుడు పిలిచినా క్రాంతి అనే పిలవండి. అయ్యో, ఎంత పని జరిగిపోయింది, నాకెంత అవమానం జరిగింది. అయినా మీ అమ్మా నాన్న నన్నెందుకు పిలవలేదు? ఏంటండి మీరసలు దేని గురించి మాట్లాడుతున్నారు? దేనికి మా అమ్మా నాన్న మిమ్మల్ని పిలవలేదంటున్నారు? నాకసలేం అర్థం కావట్లేదు. అంటే నీకు పేరు మార్చి బారసాల చేసి కాంతమ్మని కాస్త క్రాంతిని చేశారు కదా, ఆ తంతుకి నన్ను పిలవలేదెందుకా అని గట్టిగా నిలదీయాలి కదా మరి. ఆపండి మీ కుళ్ళు జోకులు. అయినా కాంతమ్మ ఏంటి కాంతమ్మ? నా పేరసలు మోడ్రన్గా లేదు. అందుకే నాకు నేనే క్రాంతి అని మార్చేసుకున్నాను. ఇకపై నన్నందరూ అలాగే పిలవాలి. నీకీ మధ్యన ఈ మోడ్రన్ గా ఉండే పైత్యం చాలా ఎక్కువైందిలే. అయినా ఇప్పుడు నీతో వాదించే తీరిక ఓపిక నాకు లేదు. నాకు భోజనం వడ్డిస్తే నేను తొందరగా బయటికెళ్ళాలి. ఇదిగో కాంచనా, నేను బ్యూటీ పార్లర్కెళ్ళాలి. మీ మావయ్య గారికి భోజనం వడ్డించు. అలాగే అత్తయ్యా. ఈ వయసులో బ్యూటీ పార్లర్కేంటి కాంతం? హబ్బా, నీకేం తెలీదు. ఈ మధ్యన ఎండల వల్ల నా ఫేస్ చాలా ట్యాన్ అయిపోయింది. వెంటనే నా ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేయించుకోవాలి. అప్పుడే నా మొహం అందంగా కనిపిస్తుంది. జుట్టు నెరిసే వయసులో నీకీ సోకులవసరమా? జుట్టంటే గుర్తొచ్చింది. అలాగే నా హెయిర్కి కూడా కలర్ వేయించుకోవాలి. నాకిప్పటికే చాలా లేట్ అవుతుంది. వెళ్ళొస్తాను. చూసావా కాంచన, మీ అత్తగారు కనీసం భర్తని పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో? అత్తయ్య గురించి తెలిసిందే కదా మావయ్య, మీరవేం పట్టించుకోకండి. రండి, మీకు భోజనం పెడతాను. మామగారికి భోజనం వడ్డిస్తుంది కాంచన. ఇలా కాంతమ్మ కొంచెం మోడ్రన్గా ఆలోచిస్తూ మోడ్రన్గా ఉండాలనుకుంటుంది. ఒకరోజు కాంతమ్మ, కాంచనా, నీకొక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటత్తయ్యా అది? నెక్స్ట్ వీక్ నా కొత్త ఫ్రెండ్స్ అంతా టూర్కెళ్తున్నారు. నేను వెళ్దామనుకుంటున్నా. నువ్వు కూడా నాతో రాకూడదు? కలిసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఏంటత్తయ్యా, మీరు మర్చిపోయారా? నెక్స్ట్ వీక్ శ్రీరామనవమి. మనం ఇంట్లో ఉండే చక్కగా శ్రీరామనవమి జరుపుకోవాలి. ఇలా టూర్లకి వెళ్తే మనమిలా పండగ జరుపుకుంటాం చెప్పండి? నేనస్సలు రాను. మీరు కూడా వెళ్ళొద్దు. మనం ఇంట్లో చక్కగా పూజ చేసుకుందాం. నువ్వేంటి కాంచనా 70 ఏళ్ల ముసలిదానిలా మాట్లాడతావు? నాలా జోష్లో ఉండాలి, ఎంజాయ్ చెయ్యాలి. పండగ పబ్బమని ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు? పండగలెప్పుడూ వచ్చేవేగా. నా స్నేహితులు టూర్కి ప్లాన్ చేశారు. ఈసారి మనం ఖచ్చితంగా వెళ్దాం. అత్తయ్యా, మీ మాట కాదన్నందుకు ఏమనుకోవద్దు. చిన్నప్పటి నుండి నాకు ప్రతి పండగ ఇంట్లో పద్ధతిగా ఆనందంగా చేసుకోవటమే అలవాటు. అందుకే ఏ పండగని మిస్ అవ్వను. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. ఇంత చిన్న వయసులో నీకింత చాదస్తమేంటో. సరే, నువ్వు రాకపోతే రాకపోయావు. నేను మాత్రం టూర్కెళ్ళి ఎంజాయ్ చేస్తాను. ఇప్పటి నుండి బట్టలు సర్దుకుంటే గాని అప్పటికి కుదరదు అని కోడలితో చెప్పి తన గదిలోకెళ్ళిపోయింది. రామచంద్ర ప్రభు, నీ పండగ మా ఇంటిల్లిపాది ఆనందంగా చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. కానీ మా అత్తగారేమో టూర్కి వెళ్ళిపోతానంటున్నారు. ఈ సంవత్సరమైనా అత్తయ్య నేను కలిసి ఈ పూజ చేసేలా నువ్వే చూడాలి స్వామి. ఆ భారమంతా నీపైనే వేస్తున్నాను. నా ఆశ నువ్వే తీర్చాలి అని మనసులో శ్రీరాముణ్ణి వేడుకుంది కాంచన.
మరుసటి రోజు పక్కింటి తాయారమ్మ కాంతమ్మ ఇంటికొచ్చింది. కాంతముదినా, కాంతముదినా, ఇదిగో తాయారు, నీకు నన్నలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు నేను పేరు మార్చుకున్నాను. నా పేరు క్రాంతి. ఇకపై నన్ను క్రాంతి వదినానే పిలువు. బావుందమ్మా సంబరం. ఈ వయసులో పేరు మార్చుకోవటం ఏంటి, విడ్డూరం కాకపోతేను. అయినా అవన్నీ నాకెందుకులే, నేనొచ్చిన విషయమేంటో చెప్పేసిపోతాను. అంతలో లోపలి నుండి కాంచన బయటకొచ్చింది. నువ్వా తాయారమ్మ పిన్ని, ఏంటిలా వచ్చావు? ఏం లేదమ్మాయి, మన వీధిలో రామమందిరం ఉంది కదా, ప్రతి ఏడు శ్రీరాముల వారి కళ్యాణం వైభవంగా జరిపిస్తారు. ఈ సంవత్సరం కూడా అలాగే జరిపిద్దామనుకుంటున్నారు. అయినా మీ మావయ్య రామమందిరం కమిటీ మెంబర్ కూడాను. అందుకే రామమందిరం పంతులు గారు మిమ్మల్ని అందరినీ శ్రీరాముల వారి కళ్యాణానికి పట్టాభిషేకానికి పిలవమన్నారు. అంతేకాకుండా మీ మావయ్య అయిన చలపతి గారిని ఆ ఏర్పాట్లలో పాలు పంచుకోమన్నారు. ఆ కబురు చెప్దామని వచ్చాను. అవునా పిన్ని, ఎంత మంచి మాట చెప్పావు. ఎంతో అదృష్టముంటే గాని ఆ రాములవారి సేవ చేసే భాగ్యం దొరకదు. అలాంటిది మా కుటుంబానికి ఇంత మంచి అవకాశం దొరికింది. తప్పకుండా మేమందరం ఆ రోజు కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. ఆగాగు కాంచనా, నువ్వేంటి అసలు ట్రాక్ మీదని ఆగని గూడ్స్ రైలులా ఆపకుండా మాట్లాడేస్తున్నావు? నిన్న నేనేం చెప్పానో గుర్తులేదా? నెక్స్ట్ వీక్ నేను ఊళ్ళో ఉండట్లేదు. మేమందరం వస్తామని చెప్పేస్తున్నావేంటి? నేను నా స్నేహితులతో కలిసి టూర్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. కాబట్టి ఆ టైంలో నేను రావటం కుదరదు. ఏంటి, ఈ వయసులో ఎంజాయ్ చేయడానికి ట్రిప్కెళ్తున్నావా? అదేం దిక్కుమాలిన టూరు? ఒక వయసొచ్చాక కృష్ణారామ అనుకుంటూ జపం చెయ్యాలి గాని ఇలా టూర్లు గీర్లు తిరగటం ఏంటి? అయినా వదిన, ఎక్కడైనా ప్రతి ఇంట్లో కోడలిలాంటివి చేస్తే అత్తగారు మందలిస్తుంది. కానీ దీనికి మీ ఇంట్లో పూర్తి వ్యతిరేకం. అత్తిలా తిరుగుతానంటుంటే కోడలు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తానంటుంది. ఈ విడ్డూరం నేనెక్కడా చూడలేదమ్మా. విడ్డూరమో గిడ్డూరమో నీకెందుకు? అయినా నువ్వొచ్చిన పని చేసుకుని వెళ్తే బావుంటుంది. అలా కాకుండా మా ఇంటి విషయాల్లో నీ జోక్యమేంటి? పంతులు గారు చెప్పమంది చెప్పేశావుగా, ఇక నువ్వు దయచేస్తే తలుపులేసుకుంటాం. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని ఇంతలా విరుచుకుపడుతున్నావు? అయినా అంతేలే, ఉన్నమాటంటే ఉలుకెక్కువని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు సుమి అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది తాయారమ్మ. ఇలా రోజులు గడుస్తుండగా కాంతమ్మ వెళ్లాల్సిన టూర్ తాలూకా టికెట్స్ సడన్ గా క్యాన్సిల్ అయిపోయాయి. దాంతో కాంతమ్మ ఎంతో నిరుత్సాహపడింది. ఇంట్లో వాళ్లు మాత్రం ఆనందిస్తారు. శ్రీరామనవమి రోజు రానే వచ్చింది. అత్తయ్య, మావయ్య, తొందరగా రండి, నేనన్నీ సిద్ధం చేసేశాను. పూజకి ఆలస్యమైపోతుంది. పూజైన వెంటనే గుడికి కూడా వెళ్ళాలి. అక్కడ ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా, తొందరగా రండి. వస్తున్నానమ్మా. ఇదిగో మీ అత్తగారి తీరిగ్గా తయారవుతుంది. ఏవండి, మీరింకా రాలేదేంటి? తొందరగా రండి నేనొచ్చేస్తున్నాను కాంచనా, నువ్వు పూజ మొదలెట్టు అని అందరూ ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. పూజ చాలా బాగా జరిగింది కదా కాంతం. మన కోడలు పూజ చాలా బాగా చేసింది. ఏంటి కాంతం, అంత దిగులుగా ఉన్నావు? ఈసారి కాకపోతే ఇంకెప్పుడైనా టూర్కి వెళ్దూలే, దానికోసం ఇంత దిగులుగా కూర్చోవాలా? మీకేం తెలుసు నా బాధ? అయినా నా ఫ్రెండ్స్ ఈ మంత్ టికెట్ చేయించకుండా బై మిస్టేక్ నెక్స్ట్ మంత్ చేయించడం ఏంటో అర్థం కావట్లేదు. ఎంతో హ్యాపీగా మేమంతా టూర్కి వెళ్ళుండేవాళ్ళం. కానీ ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిపోయింది. లేకపోతే ఈ పాటికి టూర్లో ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని అని చిరగ్గా అంటుంది. ఇంతలో కాంచన వచ్చింది. అత్తయ్య, మావయ్య, ఏంటిలా కూర్చుండిపోయారు? పదండి గుడికెళ్దాం, అక్కడ కళ్యాణం మొదలైపోతూ ఉంటుంది. నేనెక్కడికి రాను, నా మూడ్ అసలేం బాగోలేదు. అయ్యో అత్తయ్య, అలా అనకండి. అయినా భగవంతుడేదైనా ఒక పని చేశాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి కారణమే ఉంటుంది. అలాగే మీరిప్పుడు టూర్కి వెళ్ళకపోవడం కూడా ఏదైనా ఒక మంచి కారణమే అయ్యుండొచ్చు. మీరింకా ఎక్కువ ఆలోచించకండి, నా కోసమైనా గుడికి రండి ప్లీజ్ అని బలవంతంగా కాంతమ్మని గుడికి తీసుకెళ్తుంది కాంచన. రాములవారి కళ్యాణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలో అక్కడికి కాంతమ్మతో టూర్కి వెళ్లాల్సిన ఫ్రెండ్స్ కూడా వస్తారు. వసై కాంతం, నువ్వు బై మిస్టేక్ నేను టికెట్లు నెక్స్ట్ మంత్ బుక్ చేశానని నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టావు కదా. కానీ అలా పొరపాటు జరగటం ఎంత మంచిదైందో తెలుసా?
ఏంటి నువ్వు చేసిన పొరపాటుకి నేనెక్కడ తిడతానోనని ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నావా? లేదు కాంతం, నిజంగానే చెప్తున్నా. మనం టూర్కి వెళ్ళడానికి బుక్ చేసుకోవాలనుకున్నాం కదా, ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయింది. దేవుడి దయ వల్ల పొరపాటు జరిగి ట్రైన్లో ఉండకుండా ప్రాణాలు కాపాడుకోగలిగాం. ఆ మాటలకి కాంతమ్మ, కాంచన, మిగిలిన అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటలివేలు నువ్వు చెప్పేది? నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయిందా? నేను చెప్తుంది నిజమే. కావాలంటే ఇంటికెళ్ళిన తరువాత న్యూస్ చూడు, మొత్తం దాని గురించే చెప్తున్నారు. అమ్మయ్యా, ఎంత ప్రమాదం తప్పింది! చూశారా అత్తయ్య, ఆ భగవంతుడే మిమ్మల్ని ఆ ప్రమాదం నుండి తప్పించి తన సన్నిధికి తీసుకొచ్చారు. ఆయనని నమ్ముకున్న వాళ్ళకెప్పుడూ ఆ భగవంతుడు అన్యాయం చెయ్యడు. ఇదంతా ఆ శ్రీరామచంద్రమూర్తి దయ. అవును కాంతం, నిజంగా నువ్వు ఆ ట్రైన్ ఎక్కుంటే ఈ పాటికి మన కుటుంబం ఎలాంటి దారుణ పరిస్థితిలో ఉండేదో తలచుకుంటేనే భయమేస్తుంది. అవునమ్మా, ఆ దేవుడి దయ వల్ల ఈరోజు మన కుటుంబమంతా సంతోషంగా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణాన్ని చూస్తున్నామంటే అంతా ఆ దేవుని మహిమే. అవును, మీరంతా చెప్తుంది నిజమే. నా కోడలు అంత భక్తి శ్రద్ధలతో నాతో పూజ చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంది. తన కోరికని నెరవేర్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఆ భగవంతుడు. భగవంతుడా, నా తప్పులన్నీ క్షమించు. ఇక నుండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం అని అంది. దాంతో ప్రమాదం తప్పినందుకు అందరూ సంతోషించి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం వైభవోపేతంగా జరిపిస్తారు. ఆ తరువాత రాములవారి పట్టాభిషేకం కూడా చేస్తారు. రాములవారి కళ్యాణం స్వయంగా తన కనులతో తిలకించి కాంతమ్మ తన కుటుంబం ఇంతటి అదృష్టాన్ని చేసుకున్నందుకు సంతోషిస్తుంది.